హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదృష్టం వరించి ఒక్కసారిగా కోటీశ్వరుడైన బాలు. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక ఈ రోజు ఎపిసోడ్లో అయితే రోహిణి మరియు విద్య నుండి విల్లా విజయ్ అయితే తప్పించుకుని పారిపోతాడు. ఇంకా విషయం తెలుసుకున్న మనోజ్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకో పక్క గొడవపడ్డ రవి మరియు శృతిని బాలు మరియు మీనా అయితే కలుపుతారు. ఇంక అందరూ సంతోషంగా ఉన్న టైములో అక్కడికి సత్యం అయితే వస్తాడు. వాళ్ళందరూ సంతోషంగా ఉండటం చూసి తాను కూడా చాలా సంతోషిస్తాడు. ఇంకా తెల్లవారిన తర్వాత షీలా డార్లింగ్ అయితే సత్యానికి కాల్ చేస్తుంది. అంటారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు సత్యమైతే అందరూ బాగున్నామని, రేపు రంగారావు కూతురి పెళ్లి ఉంది అని చెబుతాడు. అప్పుడు షీలా డార్లింగ్ అయితే నా తరఫున శుభాకాంక్షలు చెప్పమని అంటుంది. ఇంక బాలు, మీనా, మనోజ్, రోహిణి, రవి, శృతి మరియు ప్రభావతి అందరూ షీలా డార్లింగ్తో మాట్లాడుతారు. అందరితో మాట్లాడిన తర్వాత షీలా డార్లింగ్ అయితే ఇలా అంటుంది. ఒరేయ్ సత్యం, ఇప్పుడు నేను నీకొక ముఖ్యమైన మరియు సంతోషకరమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశానురా అని అంటుంది. ఇంతకీ ఏమిటా విషయం అని సత్యం అడుగగా, ముందు ఫోన్ స్పీకర్లో పెట్టు అని షీలా డార్లింగ్ అయితే అంటుంది. అప్పుడు సత్యం అయితే ఫోన్ స్పీకర్లో పెట్టి విషయం చెప్పమని అంటదు. అప్పుడు షీలా అయితే మన బాలు కోటీశ్వరుడు అయ్యాడురా అని అంటుంది. ఆ మాటలకి అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. ఇంక ప్రభావతి అయితే ఇంతకీ వీడు ఏ బ్యాంకుకి కన్నం వేశాడు అంత సడన్గా కోటీశ్వరుడు అవ్వడానికి అని అంటుంది. అప్పుడు సత్యం అయితే ముందు మా అమ్మని చెప్పనివ్వు, నువ్వు మధ్యలో మాట్లాడకు అని అంటాడు. ఇంకా షీలా డార్లింగ్ అయితే ఇలా అంటుంది. బాలుగాడు చిన్నప్పటినుండి నా దగ్గరే పెరిగాడు. వాడు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవాడు. అందుకే వాడు చిన్నప్పుడు ఉండగానే వాడి పేరు మీద 5 ఎకరాల స్థలం కొని పెట్టాను. ఇప్పుడు మన ఊరికి పక్కనే రింగ్ రోడ్ పడుతుంది. దానితో బాలుగాడి పేరు మీద కొన్న భూమికి రెక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ 1 ఎకరా 1 కోటి రూపాయలు పలుకుతుంది. మొత్తం 5 ఎకరాలకు కలిపి 5 కోట్లు వస్తాయి అని చెబుతుంది. ఆ మాటలు విన్న సత్యం, బాలు, మీనా, రవి మరియు శృతి అయితే చాలా సంతోషిస్తారు. కాని ప్రభావతి, రోహిణి మరియు మనోజ్ అయితే ఆముదం తాగిన వాళ్లలాగా తెగ కుళ్ళుకుంటూ ఉంటారు. ఇంక షీలా డార్లింగ్ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఎలాగూ మనోజ్ అయితే బిజినెస్ పెట్టుకున్నాడు కాబట్టి రవికి ఒక రెస్టారెంట్ పెట్టించి మిగతా డబ్బులు బాలుకి ఇద్దామని అనుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలకి బాలు కూడా చాలా సంతోషిస్తూ నువ్వు ఏమి చేసినా కరెక్ట్గానే చేస్తావు షీలా డార్లింగ్ అని అంటాడు. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.